ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 103వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటున్నటువంటి ఒక అమూల్యమైన మాటని మనం చదువుకుంటూ ఉన్నాం. ఏంటా మాట అనంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన పట్ల చాలా కార్యాలని చేశారు. ఆ కార్యాలని మర్చిపోవద్దు అని దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు. సహజంగా మనుషులకి మర్చిపోయేటటువంటి ఒక లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో పెట్టి మనం అంటూ ఉంటాం, ఎక్కడో పెట్టానే నాకు గుర్తుకు రావట్లేదు, మర్చిపోయాను. ఈ పని చేయలేదేంటమ్మా అంటే మర్చిపోయాను. ఇదేంటమ్మా ఇది చెప్పాను కదా అంటే మర్చిపోయాను. ఎందుకనంటే ఎక్కువగా ప్రతి మనిషి చెప్పే పదం ఏంటంటే మర్చిపోయాను, మర్చిపోయాను, మర్చిపోయాను అని చెప్తూ ఉంటారు. అది అందరికీ ఉండేటటువంటి విషయమే. అయితే దావీదు గారు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నారు అనంటే, నేనిక్కడ బంగారం పెట్టాను అది గుర్తుపెట్టుకో అని చెప్పట్లేదు. నేను పలానా వ్యక్తికి ఇంత డబ్బులిచ్చాను అది జ్ఞాపకం ఉంచుకో అని చెప్పట్లేదు. నేను పలానా చోట ఇంత విలువైనటువంటి వస్తువుల్ని కొన్నాను అది జ్ఞాపకం ఉంచుకో అని చెప్పట్లేదు. తనకి కలిగినది ఏది కూడా ఇది గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకో అని తన ప్రాణంతో చెప్పుకోవట్లేదు. కానీ ఆయన ఏం చెప్పుకుంటున్నాడు అనంటే, దేవుడు నా కోసం నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. దానిని నీవు మరచిపోవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దానిని గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఈ మాటని మనము ఆగి ఆలోచిస్తే ఎంతమంది తన ప్రాణంతో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మర్చిపోవద్దు అని చెప్తున్నారు. ఈజీగా, చాలా సులువుగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తే వాటన్నిటిని కూడా మర్చిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. దావీదు జీవితంలోనే కాదు కానీ మన జీవితంలో కూడా దేవుడు చాలా కార్యాలు చేశాడు. మనం ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఆలోచిస్తే ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన అద్భుత కార్యాలని, అనేకమైనటువంటి ఉపకారాలని, మనం ఆశ్చర్యపోయే కార్యాలని దేవుడు మన పట్ల చేశాడు. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, నేను ఇది పొందటానికి అర్హురాల్ని కాదండి. నేను ఎప్పుడైనా ఈ చిన్న ఇల్లు కట్టుకుంటే చాలనుకున్నాను, కానీ దేవుడు పెద్ద డాబా ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక బండి కొనుక్కుంటే చాలనుకున్నాను, కానీ దేవుడు కారు ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక కొద్దిగా డబ్బు మనం కూడబెట్టుకుంటే చాలు అనుకున్నాను, కానీ దేవుడు చాలా డబ్బునిచ్చాడు. నాకు ఆ స్తోమత లేదు కానీ దేవుడు నాకు చాలా చేశాడు అంటూ చాలామంది సాక్ష్యాలు చెప్పడం మనం వింటూ ఉంటాం. నిజమే, మనము అందుకు అర్హులం కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనందరి పట్ల చాలా గొప్ప కార్యాలని చేస్తూ వచ్చాడు. ఆశ్చర్యపోయే కార్యాలని చేస్తూ వచ్చాడు. అయితే ఈ రోజుల్లో చాలామంది ప్రజల్ని మనం గమనించినట్లయితే వారు దేవుని విషయంలో కృతజ్ఞతాహీనులుగా ఉన్నారు. దేవుడు చేసినటువంటి కార్యాలని మర్చిపోయేవారిగా ఉన్నారు. అప్పట్లో చేశాడు కానీ ఇప్పుడు జరగనటువంటి ఒక్క విషయం కోసం ఆ దేవుడు నాకేం చేశాడు అని దేవునినే ప్రశ్నిస్తూ అవసరమైతే దేవునిని వదిలిపెట్టేసేంత పరిస్థితిలోనికి ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దావీదు గారు అంటున్నారు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు, నువ్వు దేవుని చేసిన కార్యాలని ఎప్పటికీ మర్చిపోవద్దు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే మనం ఎప్పుడూ కూడా ఏది గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను మాత్రం ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దానిని బట్టి ఎప్పుడూ మనం ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. దేవుడు చేసిన మేలుల్ని బట్టి ఆయన నామాన్ని ఎప్పుడూ ఘనపరుస్తూనే ఉండాలి. జరగనటువంటి విషయాన్ని చూసి చేసిన మేలుల్ని పక్కన పెట్టేసేవారిగా మనం ఉండకూడదు. ఈ రోజుల్లో మనుషుల జీవితాల్ని మనం గమనించినప్పుడు చాలామంది దగ్గర నుంచి మనం ఎంతో సహాయాన్ని పొందుకుంటాం, ఎన్నో మేలుల్ని పొందుకుంటాం. కానీ ఒక టైం వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక చిన్న విషయం మనం అడిగింది వాళ్ళు చేయలేదని, మనం అడిగింది ఇవ్వలేదు అని చెప్పి వారు చేసిందంతా మర్చిపోయి
పూర్తిగా వారికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ రోజుల్లో ఇదే ఎక్కువ కొనసాగుతూ ఉంది. సొంత వాళ్ళైనా, బయట వాళ్ళైనా సరే ఎంత మేలైనా చేయనివ్వండి, ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు అందరూ దూరం అయిపోతూ ఉంటారు. పక్కన పెట్టేస్తూ ఉంటారు. మనం చేసింది మనం ఇంత చేసాం అస్సలు గుర్తు కూడా లేదా అని అనిపిస్తూ ఉంటుంది చేసిన వారికి. అవును కదండీ! మీ విషయంలో కూడా అలా జరిగే ఉంటుంది కదా! మనుషులంగా మన విషయంలోనే ఇలా ఉంటే, ప్రజలు దేవుని విషయంలో కూడా ఇలాగే చేస్తున్నారు. అందుకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతితో చెప్తారు, అంత్య దినాల్లో ప్రజలు కృతజ్ఞతాహీనులుగా ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు మనం అదే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కృతజ్ఞతాహీనులుగా ఉంటారు. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే, దేవుడు మనకి ఏది చేసినా, ఏది చేయకపోయినా, మనం ఎప్పుడూ కూడా ఆయన మన పట్ల చేసినటువంటి కార్యాలని గుర్తు చేసుకోవాలి అని, ఆయన నామాన్ని ఘనపరచాలి అని, వాటిని బట్టి మనం ప్రభువు మీద విశ్వాసంలో తొలగిపోకుండా స్థిరంగా, దృఢంగా నిలబడే వారిగా ఉండాలి అని దేవుడు మన నుంచి కోరుకుంటాడు. అందుకే దావీదు గారు బంగారమో, వెండో లేకపోతే విలువైన వాటిని గురించో తన ప్రాణంతో చెప్పుకోలేదు. కానీ, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారాల్లో ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు అని చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయుల ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలైతే చాలా గొప్పవి. ఆశ్చర్యపోయే కార్యాలు. అసలు ఇంకెవ్వరి పట్ల కూడా దేవుడు అంత పెద్ద అద్భుత కార్యాలను చేయలేదేమో అన్ని కార్యాలు చేశాడు దేవుడు. బానిసలుగా ఉన్న వారిని విడిపించాడు. ఐగుప్తు దేశంలో ప్రజల మీదకి 10 తెగుళ్ళని పంపించి గొప్ప కార్యాలని చేసి వారిని విడిపించాడు. బయటకొచ్చాక ఎర్ర సముద్రం పాయలయ్యేలాగా చేశాడు. 40 సంవత్సరాలు బట్టలు పాతగిల్లకుండా, చెప్పులు తెగిపోకుండా, పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్ళిచ్చాడు, మారాని మధురంగా మార్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. మాంసం తినాలనిపిస్తుంది అనంటే దేవుడు ఒక గాలి వీచేలాగా చేసి పూరేడు పిట్టలన్నీ వచ్చి గుడారాల ముందు పడేలాగా చేశాడు. ఇలా ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఆశ్చర్యపోతాం మనమైతే వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటే. కానీ వారు చేసిన పని ఏంటో తెలుసా అండి? చదువుదామా ఒకసారి బైబిల్లో నుండి 106వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నీ కూడా వారు ఏం చేశారంటే వెంటనే మర్చిపోయాడంట. పైన చెప్పుకుంటూ వచ్చారు, దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి అయినను అంటే దేవుడు అన్ని కార్యాలు చేసినప్పటికీ, అన్ని అద్భుతాలు వారి పట్ల జరిగించినప్పటికీ కూడా ప్రజలు ఏం చేశారంటే వెంటనే మర్చిపోయారంట. వెంటనే అలా మర్చిపోయిన వారి జీవితాలలో ఆశీర్వాదం అనేది కరువైపోయింది. దేవుని సహాయం కరువైపోయింది. వారికి తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుని హస్తం అనేది పనిచేయటం ఆపేసింది. దేవుడే వారికి విరోధిగా మారిపోయాడు. ఆశీర్వాదానికి బదులుగా వారికి శాపకరమైనటువంటి బ్రతుకులు వచ్చాయి. ఫ్రీడమ్ ఇచ్చినటువంటి దేవుడే, స్వేచ్ఛని ఇచ్చినటువంటి దేవుడే వారందరూ మళ్ళీ తిరిగి బందీ గృహాలుగా వెళ్ళిపోవటానికి, ఇంకొకరు కిందకు వెళ్ళిపోవటానికి దేవుడు అనుమతించేశాడు. వారి ప్రవర్తన, వారు చేసినటువంటి విధానమే వారి జీవితం అంత ఇబ్బందికరమైన స్థితిలోనికి వెళ్ళటానికి కారణమైపోయింది. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక మంచి మాట తెలియజేస్తున్నాను. దేవుని మేలుల్ని మర్చిపోకుండా ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ స్తుతించినటువంటి దావీదు జీవితమేమో అంతకంతకు వర్ధిల్లి దీవెనకరంగా మారింది. దేవుడు ఎప్పుడు దావీదుకు తోడుగున్నాడని సమూయేలు గ్రంథంలో రాస్తుంది. ఎన్నో కార్యాలని దేవుడు జరిగించాడు. ప్రతి యుద్ధంలో దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా చేశాడు. ఏది కూడా కరువు కాకుండా, ఇబ్బంది లేకుండా, కొదువ లేకుండా సర్వ సమృద్ధితో దేవుడు దావీదుని నింపేశాడు. తనతో చేసినటువంటి వాగ్దానాలు, నిబంధనలు అన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు. ఒక ఆశీర్వదింపబడిన జీవితం అనేది తనలోనికి వచ్చేసింది. ఎందుకో తెలుసా? దేవుని కార్యాలను ఆ వ్యక్తి మర్చిపోలేదు కాబట్టి, గుర్తుపెట్టుకొని ఎప్పుడు ప్రభువుని స్తుతించాడు కాబట్టి. ఇశ్రాయేలీయుల ప్రజలు మర్చిపోయారు. వారికి దేవుని సహాయం కరువైపోయింది, ఆశీర్వాదం కరువైపోయింది. దావీదు గుర్తుపెట్టుకున్నాడు.
దావీదుని దేవుడు అంతకంతకు వర్ధల చేసి తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మీతో ఒక మంచి మాట తెలియజేస్తున్నాను. దేవుడు చేసిన కార్యాలని మర్చిపోకండి. అడిగింది ఏదో దేవుడు చేయలేదనో, ఆలస్యం చేశాడనో, కొన్ని విషయాల్లో దేవుడు మౌనంగా ఉన్నాడనో, నాకేం చేశాడు దేవుడు అంటూ దేవుణ్ణి ప్రశ్నించేవారిగా కాకుండా, చేసిన మేలుల్ని గుర్తు చేసుకుంటూ జరగబోయే కార్యాల కోసం విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు, సమృద్ధినిస్తాడు. దావీదుని అంతకంతకు వర్ధిల్ల చేసినట్లుగా మనల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు. దేవుని ఆశీర్వాదం కావాలా? అలా అయితే ప్రభువుని ఎల్లవేళలా స్తుతించండి. దేవుని కార్యాలని మర్చిపోకుండా గనపరచండి. తప్పకుండా దేవుడు మనందరి పట్ల గొప్ప కార్యాలని జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు చేసిన మేలుల్ని మర్చిపోవద్దు అని తన ప్రాణంతో చెప్పుకున్నటువంటి దావీదు ఎంత దీవెనకరంగా ఉన్నాడో, మరిచిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు చివరికి ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాయో ఈరోజు లేఖనాల్లో నుంచి ధ్యానించుకోవడానికి కృప చూపినందుకు నీకు వందనాలయ్యా. నీ మేలుల్ని మర్చిపోయేవారిగా కాక గుర్తుపెట్టుకొని నిన్ను స్తుతించేవారిగా ఉండే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. నీ నామాన్ని గణపరిచేవారిగా మేము ఉండాలి. నీ నామాన్ని స్తుతించేవారిగా మేము ఉండాలి. నీ కార్యాలని జ్ఞాపకంలో ఉంచుకునేవారిగా మేము ఉండాలి. ప్రతి సమయంలో కూడా నిన్ను స్తుతించి నీ నామాన్ని హెచ్చించేవారిగా మేము ఉండాలి. అట్టి రీతిలో మా జీవితాలని దీవించండి. ఎంతమంది అయితే ఇలా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నారో, ఎంతమంది అయితే నీ కార్యాలని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారో, వారందరి జీవితాలని కూడా మీరు ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉదయకాలపు దీవెనలతో నింపి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, నీ యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.